మా చిన్నప్పుడు ఏ అకేషన్ అయినా అది బర్త్‌డే కావచ్చు, పండగ కావచ్చు, ఇంట్లో తప్పకుండా ఉండే రెసిపీ కొబ్బరన్నం. అప్పట్లో మాకు అదే బిర్యానీ, అదే ఫ్రైడ్ రైస్. ఆ కొబ్బరి పాలు, మసాలాల బ్లెండ్‌తో వచ్చే ఆ ఫ్లేవరే వేరు. మరి ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకోండి. కుక్కర్ ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ బటర్ వేసి వేడి చేయండి. ఇప్పుడు యాలకులు, మిరియాలు, లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు వేసి అలా వేయించండి. ఇప్పుడు 10 నుంచి 12 జీడిపప్పులను వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. 5-6 పచ్చిమిర్చి కూడా వేసి వేయించండి. సన్నగా తరిగిన ఆనియన్ 1 కప్పు వేసి బాగా వేయించండి. ఆనియన్ బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఒక చిన్న కప్పు క్యారెట్ వేసి కాస్త వేగనివ్వండి. ఇప్పుడు చిన్న కప్పు గ్రీన్ పీస్, కొన్ని పుదీనా ఆకులను వేసి వేగనివ్వండి. 1 కప్పు సోయా చంక్స్ని నానబెట్టి నీటిని పిండుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలను 2.5 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద కొబ్బరి చెక్క తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం ఒక ఉడుకు వచ్చిన తర్వాత 1 కప్పు కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ రిలీజ్ అయినాక మూతను ఓపెన్ చేసి ఒకసారి నెమ్మదిగా మొత్తం కలిపేసుకోవాలి. అంతే, ఫ్లేవర్ఫుల్ కొబ్బరన్నం రెడీ. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొబ్బరన్నంతో చికెన్ సూపర్ కాంబో అండి. మళ్ళీ మరో ఈజీ టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై, హ్యాపీ కుకింగ్.